హరే కృష్ణ. అందరికీ కూడా భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము దశమ స్కందము 59వ అధ్యాయము 42వ శ్లోకం నుంచి మనము కంటిన్యూ చేద్దాము మన డిస్కషన్. ఈ యొక్క అధ్యాయం పేరు నరకాసుర వధ. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ. అధో ముహూర్త ఏకస్మిన్ నానాగారేషు తా స్త్రియః యథోపయేమే భగవాన్ తావద్రూపాధరో వ్యయః. లక్ష్మీజీ మాతాజీ చదవండి. అనువాదము తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్, భాష్యంలో 2-3 పారాగ్రాఫ్లు అడపాశ్రీదేవి. హరే కృష్ణ ప్రభుజీ. పిమ్మట అవ్యయుడగు భగవానుడు వేర్వేరు రూపములను ధరించి రాజకన్యలందరినీ ఏకకాలమున వారి వారి మందిరములలో పరిణయమాడెను. భాష్యము. ప్రతి వివాహము యథావిధిగా నిర్వహింపబడిన దనిడి విషయమును యథా అను పదము ఇచ్చట సూచించునని శ్రీధర స్వామి వివరించిరి. అనగా శ్రీకృష్ణుని జనని దేవకీదేవితో పాటు అతని బంధుమిత్రులందరూ
అందరూ ప్రతి మందిరంలోనూ ప్రకటమై ప్రతి వివాహములో పాల్గొనేది. ఈ వివాహములన్నీ ఏకకాలమున జరిగినందున ఇది నిక్కముగా ఆ దేవదేవుని అచింత్య శక్తి ప్రకటమే అయి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు ఏదేని కార్యమును చేసినప్పుడు దానిని తనదైన శైలిలో నిర్వహించును. 16,100 రాజమందిరములలో జరుగుచున్నట్టి 16,100 వివాహములలో భగవానుడు ఏకకాలమున బంధు మిత్ర సపరివారముగా ప్రకటమగుట నిక్కముగా పరమాశ్చర్యకరము. నిజముగా భగవంతుడన్నచో ఈ విధముగా కార్యములు చేయవలసి ఉండును. భగవానుడు సాధారణ మానవుడు కాదు కదా. ఈ ప్రత్యేక సందర్భమున భగవానుడు ప్రతి మందిరములోనూ తన ఆది రూపమును ప్రకటించినని శ్రీల శ్రీధర స్వామి వివరించిరి. అనగా వివాహ దీక్షలో పాల్గొనుటకు అతడు అన్ని మందిరములలో ఒకే రకమైన రూపములను ప్రకాశ రూపములు ప్రదర్శించెను. హరే కృష్ణ ప్రభుజీ. గృహేషు తాసామనప్యాయతర్కృకున్ నిరస్త సామ్యాతిశయేష్వస్థిత రేమే రమాభిర్నిజ కామ సంప్లుతో యథేతరోగార్హకమేదికాంశ్చరన్. సుబ్రహ్మణ్య ప్రభుజీ, మీరు అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్, మంజుల మాతాజీ భాష్యంలో 2వ పారాగ్రాఫ్, శ్లోకము 3వ పారాగ్రాఫ్, శాంతకుమారి మాతాజీ 4వ పారాగ్రాఫ్, లక్ష్మీ పార్వతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అచింత్య కర్మలు చేయువాడగు భగవానుడు సమానాతిశయములు చేపట్టి మందిరములను నిరంతరము వసించెను. పూర్ణముగా ఆత్మసంతుష్టుడైన అచట అతడు తన ప్రియ పత్నులతో విహరించెను. సాధారణ గృహస్థుని వలె గృహ కలాపములను నిర్వహించెను. భాష్యము. ఇచట అతర్కకృత్ అను పదము ప్రధానమైనది, అనగా తర్కమునకు అతీతమైనదని భావము. భగవానుడు తర్కమునకు అతీతమైన కార్యమును చేయును కనుక అతని కార్యము అచింత్యమగును. అయినను అతనికి శరణాగతులైన వారు ఆ దేవుని కార్యములను చాలా వరకు తెలుసుకొనగలరు. భక్తి యోగము యొక్క రహస్యం ఇది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. సాధారణ గృహ కలాపాలను నెరవేర్చుటకై బయటకు మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి సార్. హరే కృష్ణ ప్రభుజీ. సాధారణంగా గృహ కలాపాలను నెరవేర్చుటకై బయటకు పోయినప్పుడు తప్ప భగవానుడు సర్వదా మందిరంలోనే ఉండెనని శ్రీల శ్రీధర స్వామి వ్యాఖ్యానించిరి. వైకుంఠ లోకంలో నారాయణుడు కేవలం ఒక్క లక్ష్మీదేవితోనే వివరించగా, ద్వారకాందు శ్రీకృష్ణుడు వేల కొలది రాణులతో విహరించుచున్నందున ద్వారకా నగరము వైకుంఠము కన్నను ఉన్నతమైనది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ తెలిపిన ఈ సందర్భమున ఆయన స్కంద పురాణం నుండి ఈ క్రింది శ్లోకములను ఉదహరించిరి. షోడశైవ సహస్రాని గోప్తాస్త్ర సమాగతః హంస ఏవ మత కృష్ణః పరమాత్మ జనార్దనః తస్యైతః శక్తయో దేవి షోడశైవ ప్రకీర్తతః చంద్రరూపే మత కృష్ణ కాలరూపస్తు స్మృతః సంపూర్ణమండలతాసం మాలినీ షోడశైవ కళ యసు గోపరూప వరాగ్నే ఏకైకాస్త సంబిన సహస్రేణ పృథక్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ.
దేవదేవుడు పరమాత్ముడు సకల జీవాశ్రయుడునకు శ్రీకృష్ణుడితో ఆ ప్రదేశమున 14,000 గోపికలు సమకూడి ఉండేది. దేవి ఆ గోపికలు అతని షోడశ శక్తులు. శ్రీకృష్ణుని చంద్రుని వంటి వాడు కాక గోపికలు దాని అంటివారు. గోపికా బృందము చంద్రుని 16 కలల పూర్ణ వరుస వంటి వారు. ఓ వరంగన, ఈ 16 గోపికా వర్గములు ఒక్కొక్కటి 1000 అంశాలుగా విభజించబడినవి. కృష్ణ కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పద్మపురాణము నందలి కార్తీక మహాత్య భాగమును ఇట్లు ఉదహరించిరి. కైశోరే గోప కన్యాస్త యౌవన రాజకన్యక కిశోర వస్తలు గోపికలుగా నున్నవారే యవ్వనమునందు రాజ్యకన్యలైరి కనుక ద్వారకాధీశుడు పరిపూర్ణుడగు బృందావనాధీశుని ప్రధానాంశ అయినట్లుగా అతని పొట్టపురాణులు పరమ పూర్ణ రాధిని శక్తి స్వరూపిణులుగా గోపికల యొక్క పూర్ణాంశలై ఉన్నారని ఆచార్యులు వివరించిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇత్తం రమాపతిమవాప్య పతిం శ్రియస్తా బ్రహ్మాదయోపి న విదుం న పదవీం యదీయాం భేజుర్మదావిరతమేధితయానురాగా హాసావలోక నవసంగ మజల్పలజ్జా. సుశీల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్రన. బ్రహ్మాది దేవతలైనను రమాపతిని ఏ విధముగా దరిచేరవలనో ఎరుగకున్నను ఆ వనితలు అతనిని తమ పతిగా పొందగలిగిరి. నిరంతరము వృద్ధి పొందడి ఆనందముతో వారు అతని ఏడ అనురాగమును పొందిరి. అతనితో హాసావలోకనములు జరిపిరి. పరిహాస లజ్జాపూరితము నవసంగమును అతనితో పంచుకునేది. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రత్యుద్గమాన నవరార్హణ పాద శౌచ తాంబూల విశ్రమణ బీజ నగంధమాల్యై కేశ ప్రసార శయనస్నపనోపహార్యై దాసీ సతా అపి విభోర్ విదధు స్మ దాస్యం. గీత కుశల్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ రాణులలో ప్రతి ఒక్కరికి 100 కొలది దాసీలునను వినమ్రముగా దరిచేరుట, ఆసనము నొసుకుట, సర్వోత్కృష్టమైన పూజ సామగ్రితో అర్చనం గావించుట, పాద ప్రక్షాళనము చేయుట, తాంబూలమునిచ్చుట, విసనకర వీచుట, చందనమును అలదుట, పూమాలలతో అలంకరించుట, కేశాలంకరణము కావించుట, శయ్యను ఏర్పరచుట, స్నానం చేయించుట, నానా విధములకు కానుకల నొసగొట మున్నగు కార్యముల ద్వారా తామే స్వయంగా దేవదేవుణ్ణి సేవించసాగిరి. శ్రీమద్ భాగవతం నందలి నరకాసుర వధ అనే దశమ స్కందంలోని 59వ అధ్యాయమునకు శ్రీ కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యం సమాప్తం. హరే కృష్ణ హరే కృష్ణ రామ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే. సో ఈ యొక్క అధ్యాయంలో నరకాసుర వధ యొక్క అధ్యాయం చివరిలో మనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఐశ్వర్యము, ఆయన యొక్క 6 రకాలైనటువంటి విభూతుల్లో ఒక ముఖ్యమైనటువంటి విభూతి ఏమిటి? ఈ యొక్క ఐశ్వర్యం అన్నమాట. సో ఐశ్వర్యాన్ని స్వామి ఎక్కడ ప్రదర్శించారు? పూర్తిగా ద్వారకా నగరంలో పూర్తిగా ఐశ్వర్యం అంతా కూడా ప్రదర్శించారు అన్నమాట. సో ఇవంతా కూడా ఎవరికైనా సరే భక్తులు కానటువంటి వాళ్ళకి, వేరే వాళ్ళందరికీ కూడా చెప్తే అసలు జరుగుతాయా ఇలాంటివి అని చెప్పని అంటారు అన్నమాట.
సో అసలు జరుగుతాయా ఇలాంటివి అని చెప్పే వాళ్ళందరూ కూడా ఏమంటారు మళ్ళీ, నేనే భగవంతుణ్ణి అయిపోతాను, నేనే కృష్ణుణ్ణి అని చెప్పేసి రకరకాలుగా వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారన్నమాట. సో ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఎలా జరుగుతాయి? ఈ యొక్క లీలలన్నీ కూడా భగవంతుడి యొక్క అంతరంగ శక్తి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయన్నమాట యొక్క లీలలందరూ కూడా. సో మామూలుగా శ్రీకృష్ణ భగవానుడి కోసము, అదే విధంగా విష్ణువు కోసము యోగులు ఎన్నో కొన్ని వేల వేల సంవత్సరాలు తపస్సు చేసినా సరే ధ్యానంలో ఆయన పొందడం అనేటువంటిది చాలా చాలా కష్టం. అటువంటిది ఈ యొక్క ద్వారకలో ఉండేటువంటి రాణులు 16,100 మంది రాణులు కూడా శ్రీకృష్ణ భగవానుణ్ణి వాళ్ళు పొందగలిగారు. ఎంతో అదృష్టం ఉంటే గాని వాళ్ళు ఆ విధంగా పొందలేరు అన్నమాట. సో ఇక్కడ రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు మనకి చెప్తూ ఉన్నారన్నమాట ఆచార్యులు. కొంతమంది ఏమంటున్నారు, గోపికల కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ యొక్క ద్వారకలో పట్టపు రాణుల కింద వాళ్ళందరూ కూడా ఎక్స్పాండ్ అయ్యారు అని చెప్పి కొంతమంది ఆచార్యులు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ బ్యూటీ ఏమిటి అంటే కనుక ఆయన 16,100 మందిని కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలవలేదు. వాళ్ళందరినీ కూడా ఎవరిని ఒకళ్ళ తర్వాత ఒకరిని పిలవలేదు అనమాట. సో కొంతమంది ఆచార్యులు ఇంకొక లీల చెప్తారనమాట. ఏం చెప్తారు, సో కుచేలుడు ఎప్పుడైతే కనుక ద్వారకకు వెళ్ళాడో సో ఆయనకి మొత్తం అంతా కూర్చోబెట్టి సపర్యలు చేసి మర్యాదలు చేసి అంతన్ని కూడా అన్ని చేస్తారనమాట స్వామి. చేసిన తర్వాత కృష్ణుడిని అడుగుతారనమాట, కృష్ణుని ప్రేమగా లాలా అంటారు కదా, లాలా నువ్వు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నావేంటి, ఎంతమంది భార్యలు ఉన్నారు అంటే కనుక చాలా పెళ్లిళ్ళు చేసుకున్నాను అంటారనమాట. సో అయితే కనుక మరి మా భార్యలందరినీ కూడా పిలుస్తాను, మరి వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పని చెప్తారనమాట. సో దానికేముంది, భాగ్యము పిలువు, ఒక్కొక్కరిని కూడా అందరికీ కూడా నేను ఆశీర్వాదం ఇస్తాను అని చెప్పి చెప్తారనమాట. సో ముందుగా ఎవరు వస్తారు, రుక్మిణీదేవి వస్తుంది. రుక్మిణీదేవి ఆశీర్వాదం ఏమని ఇస్తారు, రుక్మిణీదేవికి ఆశీర్వాదం సౌభాగ్యవతి భవ అని చెప్పి ఆవిడికి ఆశీర్వాదం ఇస్తారనమాట. సో ఆ తర్వాత జాంబవతి, ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్కళ్ళు మొత్తం అందరూ కూడా వస్తూ ఉంటారు. 8 మంది వచ్చారు, ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదం. సో మొత్తం ఇలాగా 108 మంది అయ్యేసరికి వీళ్ళు వస్తూనే ఉన్నారు లైన్ లో వాళ్ళందరూ కూడా. సో ఈయన వీళ్ళందరికీ కూడా 108 మందికి ఆయన ఆశీర్వాదాలు ఇచ్చారు. అందరికీ కూడా సౌభాగ్యవతి భవ, ఆ తర్వాత అన్ని ఆశీర్వాదాలు ఒక్కొక్కరికి, ఎందుకంటే ఆయన బ్రాహ్మణుడి కింద పూజిస్తూ ఉన్నారు కదా, బ్రాహ్మణుడి యొక్క ఆశీర్వాదం. సో అందరూ కూడా వరుసగా ఆశీర్వాదం తీసుకోవడానికి మొత్తం పట్ట ప్రాణులందరూ కూడా ఒకళ్ళ తర్వాత వస్తూ ఉన్నారు అనమాట. సో 100 మంది అయిపోయింది. సో 100 మంది అయిపోయిన తర్వాత మధ్యలో అడుగుతారు అనమాట, ఈయన కూర్చోటికి డౌట్ వచ్చి, కృష్ణ వీళ్ళందరూ కూడా నీ భార్యలేనా వీళ్ళందరూను? సో అంటే వేరే వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారేమో అని చెప్పి ఆయనకు అనుమానం వచ్చిందనమాట. సో అవును నా భార్యలే వీళ్ళందరూ కూడా అంటే ఇంకా ఎంతో ఓకే అని చెప్పి మళ్ళీ ఆయన ఆశీర్వాదం ఇవ్వడం మొదలు పెడతారు. మళ్ళీ ఇంకొక 100-200 అయిన తర్వాత సో ఇంకా ఎంతమంది ఉన్నారేంటి అని చెప్పని అడుగుతారనమాట. ఇంకా 15,000 మంది ఉంటారు, పర్వాలేదు ఆశీర్వాదం ఇవ్వండి, ఏం పర్వాలేదు టైం ఉంది అంటారు. ఒక పంచే కృష్ణ, నేను ఇవ్వలేను అందరికీ ఆశీర్వాదము, అందరినీ ఒకసారి పిలిపించేసి 2 చేతులు ఎత్తేసి ఒకేసారి నేను ఆశీర్వాదం ఇచ్చేస్తాను వాళ్ళందరికీ అని పిలుస్తారన్నమాట. సో అలాగ మొత్తం రాణులందరూ వస్తారు, వాళ్ళందరికీ కూడా ఒకేసారి కుచేలుడు ఈయన ఆశీర్వాదం ఇస్తారన్నమాట. సో అలాగా స్వామి యొక్క లీలలు అచింత్యం అన్నమాట. సో ఎవ్వరు కూడా చేయలేరు. అందులోనూ శ్రీకృష్ణ భగవానుడు పరమ పూర్ణ పురుషోత్తముడు ఆయన. సో ఆయన చేసినటువంటి లీలలు ఇంకా హైయెస్ట్ అన్నమాట. ఇంకా ఏ అవతారంలో కూడా లేవన్నమాట. సో ఆయనే అవతారి. సో ఇంకా ఎందులో కూడా లేవన్నమాట. సో అటువంటి లీలలన్నీ కూడా అందులో ఇక ఐశ్వర్యాన్ని చూపించారనమాట. మొత్తం 16,100 వివాహాలు కూడా ఏకదా ఒకే కాలంలో ఒకేసారి ఆయన వివాహం చేసుకున్నారు 16,100 మందిని కూడా. సో అక్కడ 16,100 మందే కాదు, అక్కడ ఏమున్నాయి, 16,100 రాజమందిరాలు ఉన్నాయి, 16,100 సెట్స్ సేవకులందరూ కూడా ఉన్నారు, 16,100 మంది బలరాముల కింద, యశోద దేవకీదేవి కింద, వసుదేవుడి కింద, బంధు పరివారం కింద ప్రతి ఒక్కళ్ళు ఆ పరివారం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొత్తం 16,100 చోట్ల కూడా ఉన్నారన్నమాట. సో అది శ్రీకృష్ణ అచింత్యం అనమాట. అసలు ఎలా జరుగుతుంది అంటే కనుక అది మనం చెప్పలేమన్నమాట. ఆ విధంగా ఆయన ఆ యొక్క లీల అంతా కూడా చేయడం జరిగిందనమాట. ఎంతో ఎంతో అద్భుతమైనటువంటి లీల. సో మరి ఎవరు అర్థం చేసుకోగలరు ఈ యొక్క లీలలు? కేవలం
ఆయనకి శరణాగతులైనటువంటి భక్తులు మాత్రమే ఆయన యొక్క కార్యక్రమాలని చాలా వరకు తెలుసుకోగలరు. పూర్తిగా ఎవరు తెలుసుకోలేరు. ఎందుకు ఎవరు పూర్తిగా తెలుసుకోలేరు? ఈవెన్ బలరాముడు కూడా తెలుసుకోలేకపోయారు. బ్రహ్మ విమోహన లీలలో ఒక ఏడాది పాటు అక్కడ మిగతా వాళ్ళు గోపులు గోపబాలుల కింద ఉన్నది ఎవరు అంటే కనుక కృష్ణుడు అని చెప్పి ఆయన కూడా తెలుసుకోలేకపోయారు. అది ఆయన యొక్క మాయ ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఆయన వాళ్ళందరితో కూడా అక్కడ ఉంటూ ఉన్నారు. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే కనుక ఏం చెప్తారంటే కనుక మొత్తం 16,000 మంది ఉన్నారు అంటే కనుక వాళ్ళందరూ కూడా ఒకే రకంగా ఉండరు కదా, తేడాగా ఉంటారు. కొంతమంది పొడుగ్గా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది ఒక్కొక్క రంగు వేరుగా ఉంటుంది. వాళ్ళ రంగు ఛాయ వేరుగా ఉంటుంది. కొంతమంది బొగ్గలు ఎక్కువ ఉంటాయి, కొంతమంది తక్కువ ఉంటాయి. సో అలాగనమాట రకరకాలుగా ఉంటాయి మొత్తం వాళ్ళందరూ కూడా. సో కానీ స్వామి ఏం చేశారు, ఆయన అందరితో కూడా ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు ఎలా ఎక్స్పాండ్ అయ్యారు అంటే కనుక ఆ యొక్క రాణులు ఏ విధంగా అయితే ఉన్నారో వాళ్ళతోటి ఉజ్జిగా ఉండేలాగా ఆయన ఎక్స్పాండ్ అయ్యారు. సో పొట్టిగా ఒక ఆవిడ ఉందనుకోండి, ఆవిడతో పొట్టిగానే ఉండేవారు. పొడుగ్గా ఉంటే కనుక పొడుగ్గానే ఉంది. ఆవిడ సన్నగా ఉంటే ఈయన సన్నగా ఉండేవారు. ఆయన లావుగా ఉంటే ఈయన లావుగా ఉండేవారు. సో అలాగనమాట వాళ్ళని చెప్తారు కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టారా అన్నట్టు మొత్తం 16,100 రకాలుగా కూడా ఆయన ఉన్నారనమాట. మామూలుగా అయితే కనుక మనం చెప్పుకుంటాం, ఏదైనా సరే యోగి ఎవరైనా సరే ఎక్స్పాండ్ అయితే కనుక ఏమవుతుంది, మాక్సిమం ఒక 8 మంది కింద ఆయన ఎక్స్పాండ్ అవ్వగలరు. అందులో ఏంటంటే కనుక ఒక సెంట్రల్ ఫిగర్ ఉంటుంది. సో మిగతావన్నీ కూడా ఇండిపెండెంట్ యాక్టివిటీస్ చేయవు. ఆయన మెయిన్ ఫిగర్ ఏదైతే యాక్టివిటీస్ చేస్తాయి అవే చేస్తాయి. కానీ ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అలా కాదు. 16,100 మంది కూడా అవన్నీ కూడా ఛాయ కాదు, ప్రతిబింబాలు కాదు, అవన్నీ కూడా ఎక్స్పాన్షన్సే అన్నమాట. సో ప్రతి చోట కూడా శ్రీకృష్ణ భగవానుడు ఒక్కొక్క యాక్టివిటీ చేస్తూ ఉంటారన్నమాట. ఒకసారి నారద ముని వచ్చినప్పుడు చూస్తే ఒక చోట ఏం చేస్తూ ఉన్నారు, ఆయన ఒక భార్యతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక మందిరంలోకి వెళ్ళి చూస్తే కనుక అక్కడ ఆయనతోటి వాళ్ళ యొక్క పిల్లలతోటి ఆడుకుంటూ ఉన్నారు ఆయన. ఇంకొక మందిరంలోకి వెళ్ళి చూస్తే కనుక వాళ్ళ పిల్లలకి విద్యాభ్యాసం చేపిస్తూ ఉన్నారు, విద్య నేర్పిస్తూ ఉన్నారు. ఇంకొక చోటకు వెళ్తే కనుక ఏం చేస్తూ ఉన్నారు, ఆ యొక్క రాణితో ఏదో మాట్లాడుతున్నారు. ఇంకొక చోటకు వెళ్తే కనుక ఆ యొక్క పిల్లల గురించి, వాళ్ళ యొక్క వివాహ కార్యక్రమం గురించి చర్చిస్తూ ఉన్నారు. ఇంకొక చోటకు వెళ్తే కనుక ఆయన బ్రాహ్మణులకి గోదానం చేస్తూ ఉన్నారు. ఇంకొక చోట అలాగా రకరకాల పనులు, 16,100 రకాలుగా డిఫరెంట్ పనులు అవన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. సో అక్కడ ప్రతి రాజమందిరం కూడా, మన ఐశ్వర్యం కూడా ఏముంది, ప్రతి రాజమందిరంలో కూడా మొత్తం అన్ని ఆపులెన్సెస్ ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్క రాణికి కూడా ఎంతో మంది వందల పరిచారికలు వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. సో వాళ్ళందరూ కూడా సాయం చేయడానికి వాళ్ళందరికీ వెనకాల ఉంటారు. కానీ ఎప్పుడైతే కనుక కృష్ణుడు వస్తారో, కృష్ణుడికి షోడశోపచారాలు చేయడానికి డైరెక్ట్ గా రాణులు మాత్రమే ఉంటారు. వేరే వాళ్ళు ఎవరికి అవకాశం కూడా ఇవ్వరు. స్వయంగా రాణులే వచ్చి వాళ్ళతోటి ఆ యొక్క సేవ అంతా కూడా చేస్తూ ఉన్నారనమాట. సో అర్చించడము, పాద ప్రక్షాళన చేయడము, తాంబూలం ఇవ్వడము, విసినికర్ర వేచడము, చందనం రాయడము, పూమాలు అలంకరించడం, కేశాలంకరణ చేయడం, సయ్య ఏర్పరచడం, స్నానం చేయించడం, అలాగే అన్ని పనులు కూడా కృష్ణుడి యొక్క కార్యక్రమాలు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క కార్యక్రమాలు వాళ్ళు మాత్రమే చేసేవాళ్ళు, ఇంకెవరికి ఇచ్చేవాళ్ళు కాదు. ఎంతో మంది వందల మంది సేవకులు కావాలంటే వాళ్ళు చేయించుకునేవారు, కానీ కృష్ణుడి పని మాత్రం వాళ్ళే స్వయంగా చేసేవాళ్ళు అన్నమాట. తర్వాత మళ్ళీ మనం 10వ స్కందంలోను లేకపోతే 11వ స్కందం చివరిలో చూస్తాం అన్నమాట. ఇక రాణులందరూ కూడా ఏం చేస్తారు, వాళ్ళు మెల్లగా వాళ్ళు కూడా అత్యున్నతమైనటువంటి ప్రేమ స్థాయికి వెళ్తారన్నమాట వాళ్ళందరూ కూడా. దాని గురించి మనకి ఒక 88 ఆ యొక్క అధ్యాయాలు అక్కడ వస్తాయి, అప్పుడు మళ్ళీ చర్చించుకుందాం. సో ఇక్కడతోటి ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది. సో తర్వాత అధ్యాయం మనది 60వ అధ్యాయము, శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో పరిహాసోక్తులు పలుకుట యొక్క అధ్యాయము. శ్రీబాదరాయణుర్వాచ కర్హిచిత్ సుఖమాసీనం స్వతల్పస్థం జగద్గురుం పతిం పర్యాచరైద్భీష్మీ వ్యజనేనా సఖీజనైః. చంద్రమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. శ్రీ బాదరాయణి పలికెను. ఒకనాడు రుక్మిణీదేవి తన సైపై సుఖ ఆసీనులైనట్టు
జగద్గురు పతికి దాసీ జన్మలతో కూడినదై వీసిన వీచు స్వయంగా సేవించుచుండెను. భాష్యం శ్రీ ప్రపాదుల వారి వేషం శ్రీ ప్రపాదుల వారికి జై. ఈ అధ్యాయం రుక్మిణీదేవి శ్రీకృష్ణుని బాపు అనేది స్థానపై పొడి చేయబడిన సుగంధ కర్పూరం వలె ఉండనని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు కవితా ధోరణితో వివరించరి. అనగా కర్పూర బిళ్ళలను స్థాన చెక్కపై పొడి చేసినప్పుడు కర్పూర సుగంధము ప్రకటమై చందమున శ్రీకృష్ణుని బాహ్యముగు కఠిన వాక్కులు ఫలితముగా రుక్మిణీదేవి యొక్క మనోహరమగు సద్గుణములు ప్రకటము కాగలవు. శ్రీకృష్ణుడు జగద్గురువు తన పతి అయిన కారణమున రుక్మిణీదేవి స్వయంగా అతనిని సేవించు ఉండనని ఆచార్యులు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి మామూలుగా ఉన్నప్పుడు అయితే కనుక మన లక్షణాలు ఒక్కొక్కసారి మనకి కనపడకపోవచ్చు, మనకు గొప్పతనం ఏంటో మనకు తెలియకపోవచ్చు, మనకు తెలుస్తుంది, మనకే తెలియకపోవచ్చు ఒక్కొక్కసారి. కానీ ఎప్పుడైతే కనుక విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏమవుతుంది, మన యొక్క గొప్పతనం ఏమిటి, లోపల ఏముంది అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. సో ఎలా అయితే కనుక ఒక నారింజ పండు ఉంది అనుకోండి, నారింజకాయ ఉంది, సో దాన్ని పిండితే కనుక ఏమొస్తుంది, నారింజ రసమే వస్తుంది. మామిడి పండు పిండితే ఏమవుతుంది, మామిడి రసమే వస్తుంది, మామిడి పండు రసమే వస్తుంది. సో అలాగే భక్తులు కూడా ఒక్కొక్కసారి వాళ్ళు కూడా కష్టాలకు గురైనప్పుడు ఏమవుతుంది, వాళ్ళ లోపల భక్తి ఉంటే కనుక ఆ భక్తి భావమే బయటకు వస్తుంది అన్నమాట. సో గజేంద్రుడు చూడండి, ఆయన కష్టాల్లో ఉన్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఏమైంది, ఆయన తన వంతు ప్రయత్నించి ఇంకా వల్ల కావట్లేదు అన్నప్పుడు అప్పుడు ఏమైంది, ఆయన ఎంత చక్కగా ఆయన ప్రార్థనలు చేశాడు. గజేంద్ర మోక్ష ప్రార్థనలు హైయెస్ట్ క్వాలిటీ అన్నమాట ఆయన చేసినటువంటి ప్రార్థనలు. సో అదేవిధంగా ద్రౌపదీదేవి కూడా ఏం చేసింది, కొంచెం ప్రయత్నం చేసింది, కానీ ఏం చేసింది, ఆవిడ సంపూర్ణ శరణాగతురాలు అయిపోయింది. ప్రహ్లాద్ మహారాజు ఏం చేశారు, ఆయన కూడా కష్టాలు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఏం చేశారు, భగవంతుడి యొక్క నామాన్ని మాత్రమే ఆయన ఆశ్రయం తీసుకున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సో ఆ నామాన్ని మాత్రమే ఆశ్రయం తీసుకున్నారు. సో అలాగే ఇక్కడ ఏం చేస్తారు, రుక్మిణీదేవి యొక్క గొప్ప లక్షణాలను బయట పెట్టడానికి శ్రీకృష్ణ భగవానుడు అప్పరెంట్లీ అంటే బయటికి కొంచెం చాలా కఠినంగా మాట్లాడుతున్నట్టు, వ్యంగ్యంగా ఉన్నట్లు ఉంటుందన్నమాట. ఆవిడని కొంచెం పరిహాసం చేస్తారనమాట ఆవిడతో. సో ఆవిడ దానికి చాలా మూర్చిపోతుంది ఆవిడ. సో ఏం జరుగుతుందని లీల అద్భుతంగా ఉంటుంది అన్నమాట. యస్త్వే తల్లీలయా విశ్వం సృజత్యవ్యత్యతీశ్వరా సహి జాత స్వసేతూనాం గోపీధాయ దుష్వజః. ప్రభావతి మాతాజీ మీరు అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. ఆశం లక్ష్మీ మాతాజీ భాష్యంలో రెండవ పారాగ్రాఫ్. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. లీలగా విశ్వము యొక్క సృష్టి స్థితి లయ కార్యములను చేసేటి ఈశ్వరుడు అజూడునగు భగవానుడు తాను ఏర్పరిచినట్టి ధర్మమును పరిరక్షించుటకై ఎదుకులమున జన్మించెను. భాష్యము. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం సాక్షాత్తుగా భగవంతుని ద్వారానే నెలకొల్పబడినది అని శ్రీమద్ భాగవతం నందలి 6వ స్కందంలో 6.3.19 తెలుపబడినది. సేతు అనే పదమునకు సరిహద్దు లేదా ఎల్లా అని అర్థము. ఇది అగర్త విషయంలో వంటిది. నదికి లేదా కాలువకు 2 వైపులా మట్టి ఎత్తుగా పోసి గట్టు కట్టుట జరుగుచున్ను. దానివల్ల నీరు దారి మళ్ళకుండా ఉండగలదు. అట్లే భగవంతుడి ధర్మమును నెలకొల్పుచున్ను. అట్టి ధర్మమును అనుసరించే జనులు భగవద్ధామ పదమును ప్రశాంతముగా పురోగమించగలరు. మానవ ఆచరణకు మార్గదర్శనం చేయుటకై ఉద్దేశించబడినందున ఈ ధర్మములు సేతువు అని పిలువబడును. హరే కృష్ణ మాత ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. సేతు అను పదమునకు మరింత వివరణ ఇట్లొసగవచ్చును. పొలము గట్టు లేదా కట్ట లేదా వంతెన కూడా సేతు అని పిలువబడును. ఈ విధంగా భాగవతం నందలి 9వ స్కందములోని ప్రయోగింపబడిన సేతువను పదము లంకను చేరుటకు శ్రీరాముడు కట్టిన వారధిని సూచించును.
భగవన్నియమములు లేదా భగవద్ ధర్మములు వంతెన వలె పనిచేసి మనలను భౌతిక జీవనం నుండి ముక్తి ఆధ్యాత్మిక జీవన స్థితికి గొనిపోవును కనుక సేతు అను పదమునకు ఈ భావము నిక్కముగా ఇచ్చట సారపూర్ణమగుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. తస్మిన్నంతర్గృహే భ్రాజా ముక్తాదామా విలంబనా విరాజితే వితానేన దీపైర్మణిమయైరపి మల్లికాధాభి పుష్పైర్ద్భిః రేఫాకులనాదితే జాలరంధ్ర ప్రవిష్టైశ్చ భూభిశ్చంద్రామసోమలైః పారిజాతావనామోదా వాయునోద్యానశాలినా ధూపైరాగురుజైరాజన్ జాలరంధ్రా వినిర్గతైః పయః ఫేనానిభే శుభ్రే పర్యంకే కసిపూత్తమే ఉపాతస్థే సుఖాతీనం జగతామీశ్వరం పతిం. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ అనువాదం చదవండి. భాష్యము హరిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. రుక్మిణీదేవి అంతఃపురము దేదీప్యమానమగు ముత్యాల మాలలతో విరేలాడుచున్నట్టి మేలుకట్టు పందిరితోనూ మణిమయ దీపములతోనూ అత్యంత రమణీయముగా నుండెను. మల్లికాది పుష్పహారములు అచటచట వేలాడదీయబడి ఉండి భ్రమరముల గుంపును ఆకర్షించుచుండెను. గవాక్షరంధ్రముల గుండా అమల చంద్రకిరణములు ప్రసరించుచుండెను. రాజా, గవాక్షరంధ్రముల ద్వారా అగరు గంధము బయటకు వ్యాపించగా పారిజాత సుగంధయుతమగు వాయువు వీచుచు మందిరము లోపల ఉద్యానవన వాతావరణము తయారు చేసెను. జగదీశ్వరుడగు తన పతి పాలనురుగు వలె తెల్లనిది మృదువైనది నగు తన పర్యంకముపై తలగడ నానుకొని కూర్చునగా రుక్మిణీదేవి అతనిని అచట సేవించుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. భాష్యము. రుక్మిణీదేవి మందిరము నేటి వలె ఆనాడును మిగుల సుప్రసిద్ధమై ఉండెనని శ్రీల శ్రీధర స్వామి వ్యాఖ్యానించిరి. ఈ వర్ణనలు దాని ఐశ్వర్యమును గురించి తెలియజేయగలవు. ఈ శ్లోకమునందలి అమలైహ్ అన్న పదమునకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు అరుణైహ్ అన్న పాఠాంతరమును చెప్పిరి. ఈ లీల జరిగే సమయమునకు చంద్రుడు అప్పుడే ఉదయించిన వాడై అంతఃపురమునంతటిని అందమైన అరుణవర్ణ చంద్రకాంతితో తడిపినని ఇది సూచించును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. వాలవ్యజనమాదాయ రత్నదండం సఖీకరత్ తేన విజాయతి దేవి ఉపాసాం చక్రయీశ్వరం సోపాచ్యుతం క్వణయతి మణినూపురాభ్యాం రేజేద్యూయవలయవ్యజనాగ్రహస్థా వస్త్రాంతగూఢకుచకుంకుమశోణహారా భాసానితంబధృతయా చ పరాధ్యకాంక్షా. శివలక్ష్మి మాతాజీ 7వ శ్లోకం అనువాదము, 8వ శ్లోకం అనువాదం చదవండి. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 9వ శ్లోకము భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. రుక్మిణీదేవి తన సఖీ హస్తంలోని రత్నదండయుతముగు చామరమును తీసుకుని వీచుచు పతిని సేవింప తొడగెను. 8వ శ్లోకము. అంగుళీకములు గాజులు చామరముతో శోభిల్లిడి హస్తముతో రుక్మిణీదేవి శ్రీకృష్ణుని చెంత నిలిచినదై దేదీప్యానముగా గోచరించును. ఆమె మణిమయ నూపూరములు కొల్లుమని మ్రోగుచుండును. చిరాపైటచే కప్పబడిన కుచముల ఎందలి కుంకుమచే అరుణారంజితమైన ఆమె హారము ప్రకాశించుచుండును. నితంబుములపై ఆమె అమూల్యముకు మొల నూలును ధరించి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ.
చదవండి చదవండి. ఇక్కడ ఇంకా ఉంది ప్రభు, ఎందు దాంట్లో భాషను చదవలేదన్నట్టు. మీరు చదవండి చదవండి. రుక్మిణీదేవి శ్రీకృష్ణునికి గట్టిగా గాలి వీచుచుండగా ఆమె సుందరాంగుల పైన నన్ను స్వర్ణమణిమయ భూషణముల కదలికలను అనుసరించి మ్రోగుచుండనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరు వ్యాఖ్యానించారు. హరే కృష్ణ. తాం రూపిణాం శ్రియమనన్య గతిం నిరీక్ష్య యా లీలయా ధృత తనోరనురూప రూపా ప్రీతస్మయన్నలక కుండల నిష్కలం కంఠా వక్త్రోల్లసస్మిత సుధాం హరిరాభాషే. మహాలక్ష్మి మాతాజీ అనువాదము, భాగ్యలక్ష్మి మాతాజీ భాష్యము. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. స్వయముగా లక్ష్మీదేవియు కేవలము తననే వాంఛించున్నది యగును రుక్మిణిని గురించి తలుచుచు శ్రీకృష్ణుడు మందహాసము చేసెను. భగవానుడు లీలను కావించుట కొరకు పలు రూపములు ధరించుచుండెను. దేవేరిగా తను సేవించుటకు తగిన రూపమును లక్ష్మీదేవి ధరించినందులకు అతడు ప్రసన్నుడయ్యను. ముంగురులతోనూ కుండలములతోనూ పతకములతో కూడిన కంఠహారముతోనూ ఉజ్వలమగు హాస సుధతోనూ ఆమె వదనము శోభిల్లుచుండగా ఆ దేవదేవుడు ఆమెతో ఇట్లు పలికెను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం రచించిన శ్రీల ప్రభుపాద వారికి జై. విష్ణు పురాణములో శ్రీ పరాశరుడు పలికిన ఒక చక్కని శ్లోకమును శ్రీల శ్రీధర స్వామి ఇట్లు ఉదహరించిరి. దేవత్వే దేవదేహేయం మనుష్యత్వే చ మానుషి విష్ణోర్దేహానురూపాం వై కరోత్యేషాత్మనస్తనం. భగవానుడు దేవతా రూపమును అవతరించినప్పుడు ఆమె అనగా లక్ష్మీదేవి రూపమును స్వీకరించును. భగవానుడు నరునిగా అవతరించినప్పుడు ఆమె నరాకృతిని స్వీకరించును. ఈ విధముగా ఆమె ధరించేడు రూపము విష్ణువు ధరించేడు రూపమునకు అనురూపముగా నుండును. శ్రీకృష్ణుడు వైకుంఠాధిపతి కన్నను అధిక సుందరుడైనట్లు ఆ దేవదేవుని రాణియగు రుక్మిణీదేవి వైకుంఠ లోకమునందలి లక్ష్మీదేవి కన్నను మరింత ఆకర్షణీయురాలై ఉండెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వ్యాఖ్యానించిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండత్ ప్రణామాలు. భగవానువాచ రాజపుత్రీప్సితా భూపై లోకపాలా విభూతిభి మహానుభావై శ్రీమద్భి రూపౌదార్యా బలౌర్జితై. లక్ష్మీనాగేశ్వర మాతాజీ. రాజకుమారి లోకపాలురు వలె శక్తివంతులైన పలువురు రాజులు నిన్ను పొందగోరిది. వారందరూ రాజనీతి ప్రభావం, ఐశ్వర్యము, సౌందర్యము, ఔదార్యము, బలము ఉండకుని వానితో కూడి ఉండేది. హరే కృష్ణ. సో ఈ యొక్క అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవితోటి ఏ విధంగా ఆయన పరిహాసం చేస్తున్నారు. సో రుక్మిణీదేవి ఎలా ఉంటుంది, ఆవిడ యొక్క స్వభావము ఎప్పుడు కూడా చాలా సౌమ్యముగా ఉంటుంది అన్నమాట. సో మొట్టమొదట శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నది ఎవరు? రుక్మిణీదేవిని. అంతేకాకుండా ఆవిడ మిగతా 16,108 మంది భార్యలందరికీ కూడా ముఖ్యమైనటువంటి ఆవిడ రుక్మిణీదేవి అన్నమాట. సో ఆవిడని మించినటువంటి వాళ్ళు మొత్తం 116. ఎవరైనా సరే మిగతా 16,107 మంది కూడా ఎవరు? రుక్మిణీదేవి తర్వాతే అన్నమాట వాళ్ళందరూ కూడా. సో అంతటి అద్భుతమైనటువంటి లక్షణాలు, అంతటి అద్భుతమైనటువంటి సేవ, అందము అన్నింటిలో కూడా ఎవరు కూడా రుక్మిణీదేవిని తీసుకోరన్నమాట. సో అంతటి గొప్ప రుక్మిణీదేవి యొక్క లక్షణాలను బయట పెట్టడానికి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారు? కొంచెం కష్టమైనటువంటి మాటలు వ్యంగ్యంగా ఏదో చలోక్తులు వేస్తున్నట్టు ఆవిడ్ని చెప్తారనమాట. సో చెప్పినప్పుడు ఆవిడ ఏ విధంగా సమాధానం ఇచ్చింది అనేటువంటిది కూడా మనము చూస్తాం అన్నమాట. సో లీల ఏం జరుగుతుంది అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఒకరోజు రుక్మిణీదేవి యొక్క మందిరంలో ఆయన సేద తీరుతూ ఉంటారన్నమాట. సో ఆయన యదుకులంలో ఆయన జన్మించారు. సో రుక్మిణీదేవి యొక్క మందిరం ఎలా ఉంది అంటే కనుక చాలా అద్భుతంగా ఉంది. దేదీప్యమానంగా ముత్యాల మాలలతోటి వేలాడుతున్నటువంటి మేలికట్టు పందిరితోటి, మల్లెపూల పందిరి ఉంది, మణిమయ దీపాలు ఉన్నాయి. సో అక్కడే గవాక్షాలు ఉన్నాయి. సో అక్కడే ఉన్నటువంటి భ్రమరాలవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క గవాక్షాల యొక్క రంధ్రాల నుంచి చంద్ర కిరణాలు వస్తూ ఉన్నాయన్నమాట.
ఇంకా గవాక్షాల యొక్క రంధ్రాల నుంచి లోపల ఉన్నటువంటి ఆగడు సుగంధం బయటికి వెళ్తూ ఉంది. సో పారిజాత పుష్పాల యొక్క మంచి సువాసన అనేటువంటిది అక్కడ వాయువులో వీస్తూ ఉందన్నమాట. సో అక్కడ శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవి యొక్క ఆ యొక్క ఆ ఆసనం పైన ఆయన ఆసీనులయ్యి ఉన్నారనమాట. ఎలా ఉంది ఆ యొక్క పరుపు ఎలా ఉంది అంటే కనుక తెల్లగా ఉందన్నమాట, పాల నురుగులాగా ఉందన్నమాట. సో ఎంతో మృదువుగా. సో ఆయన ఎలా ఉన్నారు అని అంటే కనుక కూర్చున్నారు ఆయన. సో తలగడ పైన ఆనుకుని లక్ష్మీదేవి ఆయనకి సేవ చేస్తూ ఉందన్నమాట. ఏం చేస్తుంది, రుక్మిణీదేవి కూడా ఎంతో అందంగా అలంకరించుకుంది ఆవిడ. సో ఆవిడ మొత్తం రకరకాల ఆభరణాలన్నీ కూడా వేసుకుని ఉంది ఆవిడ. ఎంతో అద్భుతంగా చాలా అందంగా ఉంది. అయినా సరే మిగతా పరిచారికలందరూ కూడా ఉన్నా సరే ఆమె స్వయంగా శ్రీకృష్ణ భగవానుడికి ఆ యొక్క విస్మయకరతోటి ఆవిడ వీస్తూ ఉందన్నమాట. సో ఆ విధంగా ఆవిడ ఆయనకి సేవ చేస్తూ ఉంటే గనక ఆ యొక్క ఆభరణాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి, చక్కగా లయబద్ధంగా శబ్దం చేస్తూ ఉన్నాయన్నమాట. సో ఎవరు ఆవిడ అంటే కనుక లక్ష్మీదేవి స్వయంగా ఆవిడే రుక్మిణీదేవి కింద రావడం జరిగిందనమాట. సో అందులోని ఏమిటి, ఆవిడ కావాలి అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడిని వాంఛించి ఆవిడ వచ్చిందనమాట. సో కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఆవిడ గురించి తలుచుకుంటూ కొంచెం నవ్వుతూ ఉన్నారనమాట, మందహాసం చేస్తూ ఉన్నారనమాట ఆయన. సో ఆయన మనం చెప్తున్నాం కదా, శ్రీకృష్ణ భగవానుడు ఏ రూపం తీసుకుంటే కనుక ఆవిడ అనుగుణంగా ఆవిడ అదే రూపం తీసుకుని ఆవిడ వస్తుందన్నమాట. ఈయన మానవ రూపం తీసుకుంటే కనుక ఆవిడ కూడా మానవ రూపంలోనే తీసుకుని ఆయనకి ఎప్పుడు సేవ చేయడానికి ఆవిడ సిద్ధపడి వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా అక్కడంతా కూడా ఎలా ఉన్నాయి, ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది. ఎంతో చక్కగా ఆ యొక్క మంచి ఇంటిమేట్ గా అన్నమాట. వాళ్ళిద్దరి మధ్య కూడా ఎప్పుడు మాటలన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో అవేంటో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారు, ఒక్కొక్కసారి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా అంతా బాగానే ఉందనుకోండి, ఏం చేస్తారు ఒక్కొక్కసారి భార్యని, సో భర్త ఏం చేస్తారు, కొంచెం ఉక్రోషం వచ్చేలాగా చేస్తారనమాట. లేకపోతే కొంచెం ఏడిపించడము, లేకపోతే కనుక వేరే తప్పుగా ఆ మాటలన్నీ అనిపించడము, ఏదో ఒకటి ఏడిపించడం, లైట్ గా ఏడిపిద్దాము. రుక్మిణి ఎప్పుడు కూడా కోప్పడదు, ఎప్పుడు కూడా సౌమ్యంగానే ఉంటుంది. ఈవెన్ వాళ్ళ అన్నగారిని కూడా నేను చంపడానికి సిద్ధపడిపోయినప్పుడు కూడా నాకేమీ అడ్డమేమీ చెప్పలేదు ఆవిడ, వద్దు అని చెప్పి ఒక మాట అనలేదు. సో కాబట్టి రుక్మిణి ఎప్పుడైనా సరే కోప్పడుతుందా లేదా అని చెప్పి ఆవిడని టెస్ట్ చేద్దాము. అసలు ఇప్పుడు కోపం వస్తుందా లేదా, ఎప్పుడు కూడా రుక్మిణిది కోపం ఎప్పుడు కూడా ప్రదర్శించలేదు ఆవిడ. సో ఎప్పుడు కూడా సౌమ్యంగా మృదువుగా ఉంటుంది. ఏం కావాలంటే కనుక అది అలాగేనండి అంటుంది ఆవిడ, చేస్తూ ఉంటుంది. సో ఒకసారి టెస్ట్ చేద్దాం, ఈవిడికి ఎప్పుడైనా కోపం వస్తుందా, లేకపోతే కనీసం ఉక్రోషమైనా వస్తుందా, లేకపోతే జలసి అయినా వస్తుందా ఈవిడికి, చూద్దాము అని చెప్పేసి స్వామి కావాలని చెప్పేసి ఆవిడ్ని మాటలతోటి కొంచెం ఉక్రోషం వచ్చేలాగా ఈ యొక్క మాటలన్నీ కూడా అంటారనమాట. సో ఏమంటున్నారు, శ్రీకృష్ణ భగవానుడు మొదలు పెడుతూ ఉన్నారనమాట. ఏం చెప్తున్నారు, రాజకుమారి, సో లోకపాలులాగా శక్తిమంతులైనటువంటి పలువురు రాజులు నిన్ను పొందగోరిరి. సో వారందరూ కూడా రాజనీతి ప్రభావం, ఐశ్వర్యము, సౌందర్యము, ఔదార్యము, బలము అన్ని కూడా కలిగి ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో ఇంకేమంటున్నారు చూద్దాం. తాన్ ప్రాప్తానర్ధితో హిత్వా చైద్యాదీన్ స్మర దుర్మదాన్ దత్తా భ్రాత్రా స్వపిత్రా చ కస్మాన్నో వవృషే సమాన్ రాజభ్యో. చదవలేదు ప్రభుజీ. భగవాను వాచ అయిపోయింది ఇందాక చదివేశాను. రాజభ్యో బిభ్యత శుభ్రు సముద్రం శరణం గతాన్ బలవద్వికృత ద్వేషాన్ ప్రాయస్త్యాక్తాన్ నృపాసనాన్. శశికళ మాతాజీ మీరు 11వ శ్లోకము అనువాదం చదవండి. తర్వాత సుశీల మాతాజీ మీరు చదివేశారు కదా. శివలీల మాతాజీ మీరు 12వ శ్లోకము అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. ఆ తర్వాత మాత చదివేశారు. నాకు ఇవన్నీ ప్రభుజీ ఎక్కువ 3 లైన్లు. మీరు 2 శ్లోకాలు అనువాదం చదవండి. భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ శివలీల మాత చదవండి, తర్వాత చెప్తాను మీతో.
హరే కృష్ణ ప్రభుజీ. నీ సోదరుడు తండ్రి నీ ఎదుట నిలిచినట్టి కామోన్మత్తులగు చేతి రాజాతి పరులకు నిన్ను ఒసగి గోరినప్పుడు నీవెందులకు వారిని తోసిపుచ్చితివి? పైగా నీకు ఎంత మాత్రమూ సరితూగని మమ్మెందులకు వరించితివి? 12 చక్కని కనుబొమ్మలు కలదానా, ఈ రాజులకు భయపడి మేము సముద్రమును ఆశ్రయించితిమి. మహాబలవంతులకు వారికి మేము శత్రువులమైతిమి. సింహాసనమును దాదాపుగా పరిత్యజించితివి. థ్యాంక్ యూ ప్రభుజీ. 12 భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించిరి. శ్రీకృష్ణ భగవానుని మనోభావమును ఇచ్చట ఈ ప్రకారం అర్థము చేసుకొనవచ్చును. నేను రుక్మిణికి స్వర్గలోక పారిజాత పుష్పమును ఒకటి వసగినప్పుడు సత్యభామ ఎంత క్రుద్ధురాలయ్యనగా పాదముల చెంత ప్రణమిల్లియు నేను ఆమెను శాంతపరచజాలకపోయితిని. పారిజాత వృక్షమును వసగినప్పుడే ఆమె సంతుష్టురాలయ్యను. కానీ సత్యభామకు నేను వృక్షమునే వసగుటను గాంచినప్పటికీ రుక్మిణి క్రుద్ధురాలు కాలేదు. అయినచో ఎన్నడూనూ అసూయపడనిది, అత్యంత గంభీరురాలు, సర్వదా మధుర భాషిణియగు ఈ పత్ని యొక్క క్రోధవాక్కులనడి అమృతమును నేనెట్లు ఆస్వాదించగలను? ఈ విధముగా తలచిన వాడే భగవానుడు ఈ రీతిగా నేను పలికినచో ఈమెకు కోపమును కలిగించగలను అని నిశ్చయించుకొనెను. రుక్మిణితో శ్రీకృష్ణుని వాక్కులను కొందరు ఆచార్యులు ఈ రీతిగా వివరించిరి. శ్రీదేవి మాతకి రెండు చివరి పారాగ్రాఫ్లు చదువు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు తన అవతార సమయమున దాదాపు సమకాలీన రాజులందరితోనూ విరోధమును కలిగిన వాడై పాండవులు తమ వంశము వారు వంటి కొద్ది మందితోనే స్నేహమును నెరిపి ఉండనని బలవద్భిః కృతద్వేషాన్ ప్రాయః అను పద సముదాయము ఇచ్చట సూచించినట్లు ఆచార్యులు అభిప్రాయపడిరి. దశమస్కంద ఆరంభములోనే తెలుపబడినట్లు అసంఖ్యాకమగు దుష్టరాజులతో భూభారము పెరిగి ఉన్నందున దానిని తొలగించగోరిన వాడై ఆ దేవదేవుడు ప్రత్యేకముగా అవతరించెను. కంసుని వధించిన పిమ్మట శ్రీకృష్ణుడు తానే రాజసింహాసనమునకు అధికారి అయినప్పటికీ వినమ్రముగా దానిని తాతయ్యగు ఉగ్రసేనునికి ఒసిగినట్లు త్యక్త్వా నృపాసనాన్ రాజసింహాసనమును త్యజించి అను పదము సూచించినని చివరిగా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం. సో ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారు, భర్త భార్య అంతా కూడా బాగా ఉంది అంటే కనుక ప్రళయ కలహం అని చెప్తారు కదా. సో అలా అన్నమాట. ఏదో ఒక చిన్నది ఏదో ఒకటి ఒక కలహం ఉండాలి, దెబ్బలాట ఉండాలి ఏదో. అప్పుడే అందులో కాస్త ఏముంటుంది, ఆస్వాదన ఉంటుంది అన్నమాట. సో ఒక్కొక్కసారి భర్త కూడా భార్యని అంటూ ఉంటారు, లేకపోతే భార్య కూడా భర్త అంటూ ఉంటుంది జనరల్ గా. సో మీరు రాకముందు ఎవరో వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళని చేసుకుంటే బాగుండేది నాకు అని చెప్పి ఏదో సరదాగా అంటూ ఉంటారు అన్నమాట. సో అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా చూశారన్నమాట. సో ఏం చేస్తారు, నారదముని ఎప్పుడైతే కనుక ఇంతకు ముందు అధ్యాయంలో చూసాం, ఒక పారిజాత పుష్పాన్ని తీసుకొని వస్తే కనుక ఆయన ఎవరికి ఇస్తారు, రుక్మిణీదేవికి ఇస్తారు. సో రుక్మిణీదేవికి ఇచ్చారని చెప్పేసి సత్యభామాదేవి ఎంతో కోప్పడుతుంది. కోప్పడిన తర్వాత స్వామి ఏం చేస్తారు, ఆయన ఆ రుక్మిణీదేవి యొక్క పాదాలను పట్టుకున్నా సరే ఆవిడ కోపం తగ్గదు అన్నమాట. ఎంతో కోపం పడుతుంది ఆవిడ. అందుకని చెప్పి స్వామి ఏం చేస్తారు, పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి ఆవిడ దగ్గర పెట్టేస్తారు. అయినా సరే రుక్మిణీదేవి ఏం మాట్లాడదు. సో ఆవిడ నాకైతే కనుక ఒక పువ్వు ఇచ్చారు, అది కూడా ఒక్కసారి ఇచ్చారు, ఆవిడకైతే ఏకంగా చెట్టే ఇచ్చేసారు ఆవిడకి, మరి నాకు కావాలి కదా, నాకు కూడా ఒక పారిజాత వృక్షం తెచ్చివ్వండి అని చెప్పి ఆవిడ అడగచ్చు, కోప్పడచ్చు, లేకపోతే బెట్టి చేయొచ్చు, అన్ని చేయొచ్చు ఆవిడ. కానీ ఆవిడ ఏం మాట్లాడలేదు. అలాగే నో ప్రాబ్లం, ఆవిడకి ఇస్తే ఇవ్వండి, నాకేముంది, మీ సేవ ఉంటే చాలు నాకు అని చెప్పి ఆవిడ ఎప్పుడు కూడా అసూయ పడలేదు. ఆవిడ అత్యంత గంభీరురాలి కింద ఉంది. ఎప్పుడు కూడా మధుర భాషిని, ఎప్పుడు కూడా చాలా మంచిగా మాట్లాడుతుంది. ఎప్పుడు కూడా స్వామితో కోప్పడ్డం కానీ, చిరాకు పడ్డం కానీ, విసుగు చెందడం కానీ ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆవిడ దగ్గర చూడలేదన్నమాట.
సో ఈవిడ కోప్పడితే కనుక ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాము, సో ఈవిడ కోపం తెప్పించేలాగా మాట్లాడదాము అని చెప్పి స్వామి ప్లాన్ వేసుకుని కావాలని చెప్పేసి ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు అన్నమాట. ఏం మాట్లాడుతూ ఉన్నారు ఆయన? సో ఎంతో శక్తివంతమైనటువంటి రాజులందరూ కూడా నిన్ను వివాహం చేసుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ యొక్క శిశుపాలుడు కూడా మంచి రాజనీతి ప్రభావము, ఐశ్వర్యము, సౌందర్యము, ఔదార్యము, బలము ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా నిన్ను వివాహం చేసుకుంటాను అని వచ్చినప్పుడు నువ్వు వాళ్ళందరినీ కూడా వద్దు, వాళ్ళెవరు కూడా నాకు వద్దు అని చెప్పేసి నాకు ఏం చేసావు, నువ్వు ఆ యొక్క ప్రేమ లేఖ అనేటువంటిది పంపించావు. సో ఇంకా ఏం చెప్తున్నారు, నీ ముందు నేను ఎంతటికి కూడా నేను సరిపోను, నీతో కంపేర్ చేస్తే కనుక నేను ఏమాత్రము కూడా సరిపోను. నేను ఎందుకు సరిపోను అని చెప్తూ ఉన్నారంటే కనుక నేను మిగతా రాజులందరికీ కూడా భయపడి సముద్రాన్ని ఆశ్రయించాను. ఎందుకంటే ద్వారక చుట్టూ సముద్రం ఉంటుంది కదా, మిగతా వాళ్ళు ఎవరు అటాక్ చేయకుండా ఉండడానికి సముద్రాన్ని పెట్టారు కదా. స్వామి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు సముద్రాన్ని ఆశ్రయించాను. సో ఆ తర్వాత మిగతా వాళ్ళు గొప్ప గొప్ప రాజులందరూ కూడా నాకు శత్రువులే, నాకు బంధువులు అనేటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ మంది. ఇంకా ఏమిటి, నేను రాజునే కాదు, నాకు రాజసింహాసనమే లేదు. సో ఆయన ఏదో సుధర్మ సభకు వెళ్ళినా సరే ఏదో ఒక మంత్రి కిందో లేకపోతే సలహా ఇచ్చేటువంటి వాళ్ళు రక్షకుడి కిందో ఉంటారు, కానీ ఆయన రాజు కింద కాదు. ఎందుకంటే కనుక కంసుని చంపిన తర్వాత ఆయన ప్రాక్టికల్ గా ఆయనకి సింహాసనం మీద పూర్తి అధికారం ఉన్నా సరే ఆయన ఏం చేశారు, సింహాసనం నాకు వద్దు అని చెప్పేసి వాళ్ళ తాతగారిని ఆ యొక్క సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టారు. ఉగ్రసేన మహారాజుని ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టారు. అంటే ఏమిటి, ప్రాక్టికల్ గా నేను రాజుని కూడా కాదు, మిగతా వాళ్ళందరికంటే కూడా అందగాడిని కూడా కాదు, మిగతా వాళ్ళు ఎవరు కూడా నన్ను ఒప్పుకోరు, నేను సముద్రంలో వచ్చి దాక్కున్నాను, నాకు అందరూ శత్రువులే ఉన్నారు, చూడు చూడు ఇటువంటి వ్యక్తిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పి ఆవిడ్ని ఇంకా ఆయన చెప్తూ ఉంటారన్నమాట. అస్పష్టవర్త్మనాం పుంసా మలోకాపథమీయుషాం ఆస్థితాం పదవీం శుభ్రూ ప్రాయస్సీదంతి యోషితా నిష్కించనా వయం సస్వే నిష్కించనా జనప్రియాః తస్మాత్ ప్రాయేణ నాఖ్యాడ్య మాం భజంతి సుమధ్యమే. లక్ష్మీపార్వతి మాతాజీ 13వ శ్లోకము అనువాదం చదవండి. తర్వాత సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు 14వ శ్లోకం అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. సుందరమగు కనుబొమ్మల దాన అనిశ్చితమగు ఆచరణ కలవారు, లోక సమ్మతము గాని మార్గమును అనుసరించువారుగా నగు పురుషులతో కలిసి ఉన్నప్పుడు సాధారణముగా స్త్రీలు కష్టములు పాలగుదురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. మేము ఐశ్వర్యహీనులము, ఇదే రీతిగా ఏదీను లేని వారికి మేము పరమ ప్రియమైన వారము. సుమధ్యమ అందువలన ఐశ్వర్యవంతులు మమ్మెన్నడూను పూజింపరు. భాష్యం. భగవంతుని వల్లనే అతని భక్తులు కూడా లౌకిక ఇంద్రియ భోగం పట్ల ఇష్టం లేని వారై ఇందురు. కనుక కృష్ణ భక్తి భావనకు సంబంధించిన మహోన్నతమగు ఆనందం వారి యందు జాగృతమై ఉండును. భౌతిక ఐశ్వర్యమత్తులో ఉన్నవారు భగవద్రాజ్యం యొక్క పరమ సంపదను గురించి ఎరుగజాలరు. హరే కృష్ణ ప్రభుజీ. యయోరాత్మా సమం విత్తం జన్మైశ్వర్యాకృతిర్భవః తయోర్వివాహో మైత్రీ చ నోత్తమాధమయో క్వచిత్. శ్వేత చంపక మాతాజీ మీరు 15వ శ్లోకం అనువాదం భాష. హరే కృష్ణ ప్రభుజీ. ధనప్రణం. ధనము, జన్మము, ప్రభావము, ఆకృతి, ఉత్తమ సంతాన యోగ్యత అనునవి పరస్పరం సమానముగా ఉన్నట్టు ఇరువురు వ్యక్తుల
నడుమనే వివాహం మరియు స్నేహము యుక్తము గాని ఎన్నడూను ఉత్తమాదములు నడుమ కాదు. భాష్యము. ఉత్తమాదమ గుణములను కలిగిన వ్యక్తులు స్వామి సేవకుడు లేదా గురువు విద్యార్థి సంబంధములో కలిసి ఉండవచ్చును గాని వివాహము మైత్రి అనునవి సమాన స్థాయిలో ఉన్నవారి నడుమనే యుక్తమై ఉండును. దంపతులు ఇరువురును ఉత్తమ సంతానమును కనేడి యోగ్యతను కలిగి ఉండవలెనని భవ అను పదము వివాహ సందర్భములో సూచించును. శ్రీకృష్ణుడు ఇచ్చట తనను అయోగ్యునిగా తెలుపుకొనుచున్నాడు. యథార్థమునకు అతనికి ఎటువంటి భౌతిక గుణములు లేవు. అతడు సర్వదా విశుద్ధ ఆధ్యాత్మిక స్థితిలో నిలిచి ఉండును. ఈ విధముగా ఆ దేవదేవుని ఐశ్వర్యములన్నీయు నిత్యములే కాని తుచ్చమగు లౌకిక స్థాయికి చెందినవి కావు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏం చేస్తూ ఉంటారు, అలాగా ఒక్కొక్కసారి కొంచెం ఆవిడ్ని టీస్ చేయాలి, ఉక్రోషం కలిగించాలి అని చెప్పి ఏం చేస్తున్నారు, చూడు నాకు ఈ లక్షణాలు బాగాలేదు, నాకు అవి బాగాలేదు, ఇవి బాగాలేదు, చూడు అయినా సరే నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పేసి మెల్లగా డిస్కషన్ అక్కడికి తీసుకొస్తున్నారు అన్నమాట స్వామి. ఏం చెప్తూ ఉన్నారు ఆయన ఇంకా, సో అనిశ్చితమైనటువంటి ఆచరణ అంటే ఎప్పుడు ఎలాగా వాళ్ళు ప్రవర్తిస్తారో కూడా తెలియదు. అదే విధంగా లోక సమ్మతం కానటువంటి మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళని ఎవరైతే కనుక వివాహం చేసుకుంటారో ఆ స్త్రీలందరూ కూడా కష్టాల పాలవుతూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే కనుక నాకు ఐశ్వర్యమే లేదు, సో నన్ను పూజించేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఐశ్వర్యవంతులు ఎప్పుడు కూడా నన్ను పూజించరు. ఏం చెప్తున్నారు ఇక్కడ, భజంతి సుమధ్యమే. సో నన్ను పూజించేటువంటి వాళ్ళందరూ కూడా ఐశ్వర్యం లేనటువంటి వాళ్ళే అయి ఉంటారు నన్ను పూజించేటువంటి వాళ్ళు. ఎందుకు అలా అవుతుంది, ఎందుకంటే కనుక శ్రీకృష్ణుడి యొక్క భక్తులైనటువంటి వాళ్ళు అంత ప్రాముఖ్యత ఇవ్వరు అనమాట. వాళ్ళ ఐశ్వర్యాన్ని ధనాన్ని సంపాదించుకోవడం వాటి మీద ప్రాముఖ్యత ఇవ్వరు. సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎప్పుడు ఉంటుంది, శ్రీకృష్ణుడికి ఏ విధంగా సేవ చేయాలి, ఆయనకి ఎలా ఆనందం కలిగించాలి వాటి మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళకి జనరల్ గా ఐశ్వర్యం అనేటువంటిది ఉండదు అన్నమాట. ఇంకా ఆయన ఏం చెప్తూ ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎలా ఉండాలి, సమ ఉజ్జీల కింద ఉండాలి. ధనము, జన్మ, ప్రభావము, ఆకృతి, ఉత్తమ సంతాన యోగ్యత ఇవన్నీ కూడా సమానంగా ఉన్నటువంటి వాళ్ళ మధ్యనే ఆ యొక్క స్నేహం గాని ఆ యొక్క వివాహం గాని జరగాలి. సో అప్పుడే అది యుక్తముగా ఉంటుంది. అంతేగాని ఒకరికేమో ఉత్తమమైనటువంటివి ఇంకొకరికేమో అధమైనటువంటి వాళ్ళ మధ్య ఉండవు అని చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా ఆయన ఏం చెప్తూ ఉన్నారు, నేను చాలా తక్కువ స్థాయిలో ఉన్నాను, జన్మ ప్రకారం కూడా ఏ విధంగా చూసుకున్నా సరే నువ్వు ఉత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నావు, నీకు ఎంతో మంచి అవకాశాలు వచ్చినాయి, గొప్ప గొప్ప రాజులను వివాహం చేసుకునేటువంటి అవకాశం వచ్చింది, అయినా సరే కూడా నువ్వు వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి నన్ను వివాహం చేసుకున్నావు అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారనమాట. సో ఇక్కడతో ఇప్పటిదాకా కూడా ఆవిడేమి రియాక్షన్ ఏమి ఇవ్వదు. ఇంకా స్వామి ఏం చేస్తారు, ఇంకా ఆవిడికి ఉక్రోషం కలిగించాలని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇంకా కొన్ని విషయాలు చెప్తారు. సో అవేంటో మనము రేపు చూద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ.